చూస్తుంటేనే ఎంతో నోరూరిపోతుంది కదా. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అరబిక్ స్టైల్లో చికెన్ మండీ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను మీకు రోజు పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ కింద మొబైల్కి వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక స్టవ్ వెలిగించుకొని అండ్ ఒక కడాయి పెట్టుకుందాం. ఆ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ షాజీరా, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 లవంగాలు, 10 యాలకులు, కొంచెం చెక్క, కొంచెం జావిత్రి, ఒక 10 ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అన్ని ధనియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను. అవంతా పౌడర్ చేసుకొని సగం పక్కన పెట్టుకోండి. సగం ఒక ప్లేట్లో వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక చెక్క నిమ్మకాయ, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ మొత్తం ఇక్కడ కడిగి పెట్టుకున్న ఈ చికెన్ లెగ్ పీసెస్కి బాగా పట్టించి మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న చికెన్లో ఒక స్టీమర్ పెట్టుకొని కింద వాటర్ వేసుకొని ఆ వాటర్లో కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పైన ఇవి స్టీమ్ అయ్యేలాగా పెట్టుకొని మూత పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి స్టీమ్ అయిపోయి బాగా లోపల మొత్తం కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని దించి మనం పక్కన పెట్టేసేసుకుందాం. పక్కన పెట్టుకున్నాక ఇందులో ఈ వాటర్ పడేయద్దు. ఈ వాటరే మనకు ఎసర్లో పోసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో ఘీ కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకొని అందులో కొంచెం బాగా రోస్ట్ అయ్యేలాగా క్రిస్ప్గా రోస్ట్ చేసేసుకుందాం ఈ చికెన్ లెగ్ పీసెస్ని. నేను ఇక్కడ 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. 4 లెగ్ పీసెస్ని కూడా ఇక్కడ రోస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుందాం. ఘీ ఎందుకు అనంటే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, నేను జీడిపప్పు స్కిప్ చేసేసాను. బాదం పప్పు అండ్ కిస్మిస్ ఇక్కడ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటాం ఘీలోనే. ఈ ఫ్రై అయిన ఘీ ఏదైతే ఉంటుందో అది తీసేయొద్దు. అందులోనే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాం కదా. ఓకే, ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ ఏదైతే పక్కన పెట్టుకున్నాం కదా ఫస్ట్ మండీ మసాలా, ఆ మండీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై అవ్వనిచ్చి నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దానికి 6 గ్లాస్ వాటర్ కావాలి. అండ్ ఇప్పుడు మనం చికెన్ పీసెస్ ఉడికించినప్పుడు ఏదైతే వాటర్ పెట్టుకున్నామో ఆ వాటర్తో కలుపుకొని నేను 6 గ్లాస్ వేస్తున్నాను. నాకు ఆ వాటర్ 2 గ్లాసెస్ వచ్చాయి. మిగతా 4 గ్లాసెస్ నేను నార్మల్ వాటర్ యాడ్ చేసి ఉప్పు వేసేసుకొని అండ్ ఇందులో కట్ చేసుకున్న లెమన్ కూడా వేసేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ 4 గ్లాసెస్ వేసుకొని కొంచెం కలిపేసి కొంచెం ఉడికేసాక బాగా ఇప్పుడు ఏంటి అనంటే మనం ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో చికెన్ లెగ్ పీసెస్ ఇవన్నీ బాగా పెట్టి ఉడకబెట్టుకున్న ఎగ్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఏదైతే జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసుకున్నాం కదా అది కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని 15 మినిట్స్ దమ్కి పెట్టుకోవాలి. దమ్ పెట్టాక దమ్కి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత ఏముంది, తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఎమ్మీ ఎమ్మీ చికెన్ మండీ బిర్యానీ రెడీ. ఓకే గైస్, బై బై. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ బుజ్జి బుజ్జమ్మ.